భరతభూమి ఎంతోమంది అమరవీరులని కన్నా పుణ్యభూమి. అందులో ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒక గొప్ప పేరుంది. ఆయనకు ఒక చరిత్రనే సృష్టించి ఆయన జీవితాన్ని ఒక మొత్తం గ్రంథంలాగా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. మరి తీరా చూసుకుంటే 1630లో ఆయన జునేర్గఢ్లోని శివనేరి కోటలో జన్మించారు. తండ్రి షాబాజీ భోస్లే, అలాగే తల్లి జిజియాబాయి. ఎందుకంటే జిజియాబాయి గురించి మనం ఇక్కడ చాలా చెప్పుకోవాలి. వాళ్ళు మహారాష్ట్రియన్స్ అయినప్పటికీ కూడా మొత్తం హిందూ బిడ్డలాగా పెంచి హిందూ ధర్మాలని శాస్త్రాలను అన్నింటినీ కూడా నేర్పిస్తూ అటు తాతగారైనటువంటి దాదాజీ గారు కూడా అన్ని శస్త్ర విద్యలు నేర్పించి ఒక మన భరతభూమికి ఏ విధంగా అయితే ఒక అమరవీరుని తయారు చేయాలో ఆ విధంగా ముందు నుంచి ఆలోచన చేసి ఆయనను అన్ని విధాలుగా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్నటువంటి ముస్లిం పాలన ఏదైతే ఉండేనో మొఘళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా వారందరినీ కూడా జయించి మన భరతమాతను మనం సంరక్షించుకోవాలి అంటే ఆ రోజుల్లో మరి శివాజీ లాంటి వాళ్ళు చాలా అవసరం ఉండే. మరి ఆయన చేసినటువంటి యుద్ధ విద్యల్లో గొరిల్లా యుద్ధం కూడా చాలా పేరు సంపాదించుకుంది. మరి ఆ విధంగా ఎన్నో కోటలను జయించి 40 కోటలను ఆయన స్వాధీనం చేసుకొని ఛత్రపతి శివాజీగా మారడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన జీవితాన్ని చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి జీవితమైనది. ఈరోజు చూసుకుంటే ఇండియా మొత్తంలో కూడా చాలా బాగా పేరు ప్రతిష్టలు తీసుకున్న యువత ముఖ్యంగా ఆయనను ఒక వివేకానంద స్వామి తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే ఛత్రపతి శివాజీని యువత చాలా ఒక మోడల్గా గ్రహిస్తుంది. కానీ ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయనను ప్రతి ఒక్కరు కూడా ఒక మోడల్గా తీసుకున్నప్పటికీ కేవలం విగ్రహాల వరకు మాత్రమే ఉండిపోతుంది. కానీ యువత మాత్రం ఆయన చూపించినటువంటి మార్గంలో నడవడం లేదు. ఎందుకంటే యువత ఇప్పుడు చూసుకుంటే బాగా చదువుకొని మంచి ప్రొఫెషన్లో వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మరి చాలామంది పిల్లలు కూడా ఇటు పెడత్రోవ పట్టి మరి వాళ్ళ జీవితాలను కూడా పూర్తిగా పాడు చేసుకునే విధంగా తయారవుతూ ఉన్నారు. మరి ఇది అందరు తల్లిదండ్రులు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ విధంగా అయితే షాజీ కానివ్వండి జిజియాబాయి కానివ్వండి మన హిందూ శాస్త్ర ధర్మాలను ఏ విధంగా నేర్పించి పిల్లలను తయారు చేసిందో ఒక అమరవీరుని ఇచ్చిందో మరి మన పిల్లల్ని కూడా ఆ విధంగా ఇప్పుడు ఈ సమాజంలో చాలా అవసరం ఉన్నది. మన పిల్లల్ని మనం ఆ విధంగా తయారు చేసుకోవాలి, పెడదోన పట్టకుండా. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి పిల్లలందరూ కూడా చాలా పెడదోన పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఇవన్నీ కూడా గ్రహించుకొని మరి మన భారతదేశానికి పనికొచ్చే ఒక యువకుల్లాగా, ఎందుకంటే మన భారతదేశము యువకులు ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద దేశం మనది. కాబట్టి అట్లాంటి యువకులు పెడదావన పడితే మరి మన భారతదేశానికి చాలా ముప్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళే గట్టి పిల్లర్స్ మన భారతదేశానికి. మరి ఇలాంటి ఒక దేశభక్తుల యొక్క చరిత్రలందరినీ కూడా మనమంతా ఆదర్శంగా తీసుకొని యువత ముఖ్యంగా మరి అందరూ ఈతోన నడిస్తే మన భారతదేశం ఇంకా బలంగా తయారై మరి చరిత్ర సృష్టించే విధంగా మొత్తం ప్రపంచంలోని నంబర్ 1 స్థానంలో వెళ్ళే విధంగా తయారవుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా మేము ఇక్కడ మన శివాజీ చౌరస్తాలో నాల్కా చౌరస్తాలో ఉన్నటువంటి శివాజీ విగ్రహానికి పాలాభిషేకాలు చేసి అందరం కూడా పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు శిల్పరాజన్న గారు, గండు శేఖర్ గారు, అలాగే గాళ్ళ లింగమన్న గారు, ఇక్కడ చాలామంది మా నాయకులందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మన మరాఠా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నేడు ఇక్కడ పాలాభిషేకం చేసి పూలదండ వేయడం జరిగింది. అయితే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ శివాజీ నగర్ పేరుందని శివాజీ విగ్రహం లేదని ప్రతిసారి చెప్తూ వచ్చాం. కానీ లాస్ట్ ఇయర్ ఆ కళ నెరవేరింది. మాకు శివాజీ విగ్రహం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను నేటి మన యువతకు మన హిందువులకు చెప్పేది ఏంటంటే శివాజీ చేసిన కార్యక్రమం కానీ ఆయన పట్టుదల కానీ మన హిందూ సాంప్రదాయం స్థాపించడం ఇటువంటి అన్ని ఆదర్శంగా తీసుకొని నేడు మన భారతదేశాన్ని ఇప్పుడున్న యువకులు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళి ప్రపంచంలోని నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాలని ఎలాగైతే మనం శివాజీ పేరు ఇప్పుడు చెప్పుకుంటామో హిందూ మన భారతదేశం మొత్తం పుట్టినరోజు పండుగ జరుపుకుంటామో ఆ రకంగా ప్రతి ఒక్క యువకులు కూడా మన హిందూ సామ్రాజ్యం గురించి హిందువుల గురించి అలాగే మన భారతదేశ డెవలప్మెంట్ గురించి కూడా పట్టుదలతోటి పరాక్రమంతో ముందుకు తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.